డబ్బులను పొదుపు చేసుకోవాలంటే మనకు వచ్చిన ఆదాయం పైనే ఆధారపడి ఉంటుంది కదా! అటువంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలి? మన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి? అవునట్లు డబ్బు పొదుపు చేసుకోవటం, ఇల్లు నడపటం 2 ఒకటే కదా! 2 ఒకటే. కానీ కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి. అవి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అనంటే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకా మన వీడియోకి హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీరిచ్చే హైప్ వలన మరింత మందికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు మన వీడియోని. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే, ఇక్కడ నేను 4 పాయింట్స్ అనేవి మెన్షన్ చేస్తున్నానండి. ఈ 4 పాయింట్స్‌ని మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే మాత్రం ఎటువంటి కష్టం లేకుండా మన కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోవచ్చు. ఎటువంటి అప్పులు మనం చేయనవసరం లేదు. మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అనేవి ఇచ్చాను. ఈ టిప్స్ అనేవి కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. కొత్తగా పెళ్ళయింది వాళ్ళ కుటుంబ బాధ్యతలు అనేవి కొత్తగా ఉంటాయి. అలానే కష్టంగా ఉంటాయి అనుకుంటారు కదా! అలా కాకుండా నేను చెప్పే ఈ 4 పాయింట్స్ పాటించడం వల్ల కష్టం లేకుండా, ఎటువంటి బాధ పడకుండా వాళ్ళను ఇంటి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకోవచ్చు. అలానే వచ్చిన ఆదాయంలోనే డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. పెళ్ళైన కొత్తలోనే మీ అత్తగారి చేత గానీ, మీ మదర్ వాళ్ళ చేత గానీ హ్యాపీగా పొగిడించుకోవచ్చు. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే, నేను చెప్పే 4 పాయింట్స్ ఏంటి అనుకుంటున్నారా? మొదటిగా ప్లానింగ్ అండి. తరువాత రెండవ పాయింట్ అయితే బాధ్యత. 3 బడ్జెట్ ప్లానింగ్. 4 ఆర్గనైజేషన్. వింటూ ఉంటే ఈ 4 పాయింట్స్‌లోని ఒకేలా ఉంటాయండి అన్నీ కూడా నేను చెప్పేవి. కానీ కొంచెం జాగ్రత్తగా గమనించుకోగలిగితే ఈ 4 పాయింట్స్‌ని కరెక్ట్‌గా మనం అర్థం చేసుకోగలిగితే ఏ టెన్షన్ ఉండదు. హ్యాపీగా మన లైఫ్‌ని, మన కుటుంబాన్ని బాధపడకుండా లీడ్ చేయవచ్చు. అలా ఉండటం వల్ల మనకు టెన్షన్ ఉండదు. ఇంట్లో వాళ్ళకి కూడా టెన్షన్ ఉండదు. ఒక్కసారి మనం ఎలా చేయాలి? ఇంటి బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి? ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి? బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? ఇంటి ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి అనేది తెలుసుకోగలిగితే ఇంకా కంటిన్యూ అయిపోతామండి. ఒక్కసారి గానీ ఏదైనా మనకు అలవాటయింది అని అంటే అది మనం మర్చిపోం కదా! ఇంకా కంటిన్యూ చేసేస్తూ ఉంటాము. మొదటిగా మనం ప్లానింగ్‌లోకి వెళ్తే పెళ్ళైన కొత్తలో మనకు ఏది అర్థం కాదు. నాకు కూడా ఏ పనులు రావు. ఏదో కొంచెం కొంచెం చేసేవాళ్ళం కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్లుగా అత్తగారింట్లో ఉండదు కనుక అలాగే బడ్జెట్ అనేది కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. పెళ్లి కాకముందు వచ్చిన జీతమంతా ఎంతో కొంత ఇంట్లో ఇచ్చి మనకు మనగా ఖర్చు పెట్టుకోగలుగుతాము. అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. కానీ ఒక్కసారి పెళ్ళైన తరువాత బాధ్యత అనేది పెరుగుతుంది కదా! అక్కడ బడ్జెట్ ప్లాన్ అనేది కంపల్సరీగా మనం వేసుకోవాలి. ప్లానింగ్. బడ్జెట్ వేరు, ప్లానింగ్ వేరు. ఇక్కడ నేను ప్లానింగ్ గురించి చెప్తున్నాను ఫస్ట్ పాయింట్‌లోని కదా! ప్లానింగ్ అనేది ఏంటి అనంటే మనం రేపు చేయవలసిన పనులన్నింటినీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. పెళ్లి కాకముందు అన్నీ అమ్మ వాళ్ళు మనకి అరేంజ్ చేసిస్తారు. కానీ పెళ్ళైన తర్వాత మన పనులను మనమే చేసుకోవాలి. మన పైన ఆధారపడిన వాళ్ళ పనులు మనం చేసుకోవాలి. జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళకు బాస్ ఉంటారు కనుక పనులను పోస్ట్‌పోన్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటే బాస్ అడుగుతారు వాళ్ళతో తిట్లు తినాలి అని చెప్పి ఒక భయంతో పోస్ట్‌పోన్ చేయకుండా ప్లానింగ్ అనే దాంతోని వాళ్ళు జాబ్ అనేది కంటిన్యూ చేస్తారు. అలానే ఇంట్లో ఉండే మనం కూడా ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. మీల్ ప్లానింగ్ కానీ, ఇంట్లోని లాండ్రీ ప్లానింగ్ అంటే బట్టలు ఎలా ఉతకాలి, అంటే 2 రోజులకు ఒకసారి ఉతకాలా, రోజు ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతకాలా అనేది చూసుకోవాలి. ఐరనింగ్ అనేది మనం బయట ఇవ్వకుండా ఇంట్లో అనేది మనం ఐరన్ చేసుకోగలిగితే అక్కడ డబ్బులు మిగులుతాయి. మనకంటూ కొంచెం పని కూడా టైం సేవ్ అవుతూ ఉంటుంది. ఎవరికో ఇచ్చిన బట్టలు కాల్చేశారు, పాడైపోయాయని బాధపడే కంటే మన పనులను మనమే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. పనులలోనే కాదు డబ్బుల విషయంలో కూడా ప్లానింగ్ అనేది వేసుకుంటూ ఉండాలి మనం. ఒక్క రూపాయి కూడా మనకు మిగలదు. మనం ప్లానింగ్‌తో గానీ ఖర్చు పెట్టకపోతే ఒక్క రూపాయి కూడా మిగలదు. స్టార్టింగ్‌లో మనకు అన్నీ బానే జరుగుతాయండి పెళ్ళైన కొత్తలో. తరువాత అనేది మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి కనుక ముందుగానే మనం ప్లాన్ అనేది చేసుకోవాలి. ఫ్యూచర్ ప్లాన్ అనేది చేసుకోగలిగితే మనకు లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇక రెండో పాయింట్‌లోకి వెళ్తే బాధ్యత. పనులను షేర్ చేసుకోవటం. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా పనులను షేర్ చేసుకోవాలి. భార్య, భర్త మాత్రమే ఉంటే పనులను ఒకరికొకరు ఇంట్లో పనులను షేర్ చేసుకోవాలి. నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను షేర్ చేసుకోను. ఆఫీస్ పనులు మాత్రమే చేస్తాను అంటే కాదు. ఇక పిల్లలు ఉన్నవాళ్ళైతే వాళ్ళకు కూడా చిన్న చిన్న పనులను చెప్పండి. వాళ్ళ టాయ్స్‌ని వాళ్ళు
ఒక బాక్స్‌లో పెట్టుకొని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, స్కూల్ బుక్స్‌ని వాళ్ళకు వాళ్ళు సర్దుకోవటం కానీ, ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా బాధ్యతలోకొస్తుందండి. ఎవరి బాధ్యత వాళ్ళని నిర్వర్తించేలాగా చేసుకోవాలి. ఇక అత్తమామలకు, అమ్మానాన్నల దగ్గర ఉండే వాళ్ళకైతే మనం పనులను చెప్పమని నేనైతే చెప్పటం లేదు. చిన్న చిన్న పనులండి. అంటే మన పిల్లలకు ఆహ్, మన ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర వదిలితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది వాళ్ళ బాధ్యత అని కూడా వాళ్ళకుంటుంది. మనం కూడా పిల్లల్ని ఎక్కడ వదిలేసాము, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా తింటారు, ఏంటి అనేది టెన్షన్ లేకుండా మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఈ టెన్షన్ లేకపోవడం వలన మనం హ్యాపీగా జాబ్ చేసుకుంటాము. బాస్‌తో తిట్లు తినకుండా మన టెన్షన్ మనకుండదు. ఆహ్, మన పనులను మనకు కంప్లీట్ అయిపోతాయి కనుక సాలరీ కూడా కరెక్ట్‌గా వస్తుంది. టార్గెట్స్ కూడా కరెక్ట్‌గా కంప్లీట్ చేయగలము. ఇంట్లో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందండి. చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకు, ఆడవాళ్ళే ఈ పని చేయాలి, మగవాళ్ళే ఈ పని చేయాలని ఈ కాలంలో అయితే ఏమీ లేదు కదా! అలానే ఇంట్లో పిల్లలు ఆడుకోవాలి కేవలం అని మాత్రం కాకుండా వాళ్ళకు కూడా చిన్న చిన్న పనులు వాళ్ళ ఏజ్‌కి తగ్గట్లు ఇక 3-5 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే మనం ఏమీ చెప్పలేము కనుక 5 ఇయర్స్ నుంచి ఉన్న పిల్లలకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా అంటే ఆడుకునే బొమ్మలను వాళ్ళు ఎత్తిపెట్టుకోవటం కానీ, తీసిన బొమ్మలను తీసిన దగ్గర పెట్టడం కానీ, ఈ విధంగా చిన్న చిన్న పనులనైతే చెప్పండి. ఇంకా మూడో పాయింట్‌లోకొచ్చేస్తే బడ్జెట్. బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్‌లోని బడ్జెట్ ప్లానింగ్ అనేది లేకపోతే మాత్రం మనం చాలా లాస్ అవుతాము. మనకు వచ్చిన ఆదాయంలోని మొత్తం కూడా ఖర్చు పెట్టేస్తే జీరో మిగులుతుంది మనకి. ఆ జీరో మిగిలితే మనకు అప్పులు మనం చేయాల్సి ఉంటుంది. ఒకరి ఎదురుగా మనం చేయి చాచాలి. ఆ చేయి చాచే పరిస్థితి ఎప్పుడు రాకుండా ఉండాలి అనంటే బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌లోకి వెళ్లి ఒక్కసారి చూడండి. బడ్జెట్ ప్లాన్ ఎలా చేయాలి అనేవి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మన శాలరీస్‌ని బట్టి కూడా నేను బడ్జెట్ ప్లాన్ అనేది చేశాను. అంటే ఆ విధంగానే మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోండి అని కాకుండా మీరు బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవచ్చు అనే ఒక ఐడియానైతే నేను ఇస్తున్నాను. బడ్జెట్ ప్లాన్ అనేది నెల స్టార్టింగ్‌లోనే మనం చేసుకోవాలండి. ఒకటో తారీఖులోనే మనకు వచ్చే జీతం ఎంతో మనకు తెలుస్తుంది కనుక, బడ్జెట్ ప్లాన్ అనేది ముందుగా వేసుకోండి. ఆ నెల ఉండే ఖర్చులు ఏంటనేది మనకు తెలుస్తాయి కనుక, ముందుగా ఒక డైరీనైతే మీరు మెయింటైన్ చేయటం నేర్చుకోండి. ఆ డైరీని మెయింటైన్ చేయటం వల్ల మనకు అయ్యే ఖర్చులెంత, మనం ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాము, మనం బడ్జెట్ ప్లాన్ చేసుకున్న దానికంటే మనం ఎక్కువ ఖర్చులయ్యాయా ఏంటి? అనేది మనం ఒకసారి మనకు అర్థమవుతుంది. కిందటి నెల ఎంత ఖర్చయింది, ఈ నెల ఎంత ఖర్చయింది అనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు, పొదుపునైతే పెంచుకోవచ్చు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇక్కడ ఒక యూజ్ ఏంటంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ మనం ఖర్చు తగ్గించుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ప్రతి నెల బడ్జెట్ ప్లాన్ అనేది ఒకే విధంగా ఉండదు కదండీ. నెలకి ఖర్చులు మారుతూ ఉంటాయి. అలానే బడ్జెట్ ప్లానింగ్ కూడా మారుతూ ఉంటుంది. సో డైరీ అనేది మెయింటైన్ చేయడం నేర్చుకోండి. దాంట్లో మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ప్రతిరోజు అయ్యే ఖర్చులను మీరు డైరీలో నోట్ చేసుకోండి. లేదా ఒక పేపర్‌లో నోట్ చేసుకోండి. ఒక బుక్ అనేది మెయింటైన్ చేసి బడ్జెట్ ప్లాన్ అనేది మీరు వేయండి. దానివల్ల మీకు ఖర్చులనేవి తెలుస్తాయి. హ్యాపీగా మనకు ఖర్చులనేవి తగ్గి పొదుపనేది పెంచుకోవచ్చు. చివరిగా ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అనేది ఒక కళ అండి. అందరికీ ఈ కళ అయితే ఉండదు. ఎందుకని చెప్తారా? అందరి ఇల్లు కూడా నీట్‌గా ఉండవు. ఒక్కొక్కసారి మనం ఎక్కడ ఏం పెడతాం కూడా మర్చిపోతూ ఉంటాం. ఇంపార్టెంట్ పేపర్స్ కానీ, మెడిసిన్స్ కానీ, కిడ్స్ బుక్స్ కానీ, కిడ్స్ ఇంపార్టెంట్ పేపర్స్ కానీ, ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఏమైనా కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. అది మనం ఆర్గనైజ్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. కనుక మనం ఇంటిని ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తూ నీట్‌గా పెట్టుకుంటూ ఉండాలండి. హౌస్ ఎప్పుడు క్లీన్‌గా ఉండాలనే కాదు. ఎక్కడ వస్తువులు అక్కడ తీసి పెట్టడం అనేది ఒక కళ. ముందుగా మనం ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తే మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. కిచెన్‌లోని ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కిచెన్‌లోని వాడే వస్తువులు ఎక్కడ తీసినవి అక్కడ పెట్టటం. మనం తెచ్చుకున్న గ్రోసరీస్ అన్నీ సర్దేటప్పుడు వాటికి లేబుల్స్ అంటించి పెట్టడం వలన మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వంట చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మనకి హెల్ప్ చేసేటప్పుడు అది అందుకో అని అంటే ఎక్కడ ఉంది అని మనం అడగకుండా వాళ్ళు ఆ లేబుల్ చూసి పలానాది ఇక్కడుంది అని చెప్పి తీసి వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు. ఒక్కోసారి మనం కంగారుగా ఉండేటప్పుడు మనం ఎక్కడ ఏం పెడతామో మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ పెట్టడం వల్ల మనం ఎంత కంగారులో ఉన్నా మనకు ఆ ప్లేస్‌లో అది దొరుకుతుంది అని చెప్పి మనం మర్చిపోయినా మన ఇంట్లో వాళ్ళు మర్చిపోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళైనా తీసిస్తారు. పెద్దవాళ్ళు చేసే ప్రతి పనిని కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు అదే నేర్చుకుంటారు కనుక మనం సిస్టమాటిక్‌గా ఉండి నీట్‌గా ఆర్గనైజ్ చేయడం నేర్చుకొని మనం నీట్‌గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటే అది ఇల్లైనా అవ్వనివ్వండి, కిచెన్ అయినా అవ్వనివ్వండి, ఆఫీస్ అయినా అవ్వనివ్వండి, ఏదైనా కూడా ఆర్గనైజ్డ్‌గా మనం పెట్టుకుంటే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు.
మనకు ఏదైనా వస్తువు కావాలి అన్నప్పుడు టక్కున తీసిచ్చేలాగా మనం వేరే వాళ్ళకి టక్కున తీసిచ్చేలాగానే ఉండాలి. మన ఇంట్లో వాళ్ళైనా కూడా మనం లేని పరిస్థితిలోని వాళ్ళైనా తీసివ్వాలి. అంటే కరెక్ట్‌గా ఒక ప్లేస్ అనేది ఫిక్స్ చేయండి. పలానా వస్తువుకి పలానా ప్లేస్ ఫిక్స్‌డ్ అని చెప్పేసి ఒక ప్లేస్‌ని ఫిక్స్ చేయాలి. కిచెన్‌లోనివి ఎలా అయితే మనం కిచెన్ ర్యాక్స్‌లో ఫిక్స్ చేస్తామో అలానే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, పిల్లల బుక్స్‌కి, పిల్లల క్లోతింగ్ కానీ, పిల్లల టాయ్స్ కానీ వీటన్నిటికి కూడా ఒక ప్లేస్ అనేది ఫిక్స్ చేసేస్తే వాళ్ళకది అలవాటవుతుంది. ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువులు వాళ్ళు అక్కడ పెడతారు. నేనిప్పుడు చెప్పిన ఈ 4 పాయింట్స్ కూడా చాలా యూజ్‌ఫుల్ టిప్సేనండి. మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు యూజ్‌ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఈ 4 పాయింట్స్‌లోని ఇంకా మీకు మంచి పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, ఇంకా మనం ఏదైనా యాడ్ చేయొచ్చు అని అనుకుంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ అంటే ప్లానింగ్, రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్, ఆర్గనైజేషన్. ఈ 4 పాయింట్స్ మనం కరెక్ట్‌గా అర్థం చేసుకొని ఎవరి ఇంట్లో పద్ధతులను బట్టి వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తే ఇంట్లోని ఏ టెన్షన్స్ ఉండవండి. ఎవ్వరికీ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇంట్లో వాళ్ళకి రావు. హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అని నేను అనుకుంటున్నాను. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? లేదా? అనేది కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ 4 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకొని వాటిని చేయడానికి ప్రయత్నించండి. డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. అలానే ఇంటిని అందంగా, ఆనందంగా చూసుకోవచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. చాలామంది మన వీడియోకి హైప్ అయితే ఇవ్వటం లేదు. మీరు ఇచ్చే ఒక హైప్ వలన వీడియో మరింత మందికి రీచ్ అవుతుందండి. అందులో మనకి ఈ వీడియో యూజ్ కాకపోయినా కూడా 10 మందిలో ఒకరికైనా యూజ్ అవుతుంది కదా! మన లైఫ్ హ్యాపీగా వెళ్ళాలి అని అనుకుంటే మన చేతిలోనే ఉంటుందండి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉండాలి. ఎవరు మనల్ని ఏది అనుకుంటున్నారు అనేది పట్టించుకోకుండా మనం ఎలా గడుపుతున్నాము, మనం నిజాయితీగా ఉంటున్నామా లేదా అని చూసుకుంటే చాలండి. అంతే కదా! ఏమంటారు?